సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో పోటీపడి 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజలను మోసం చేయడానికే కేసీఆర్ విగ్రహం పెడుతున్నారని, తమకు విగ్రహం కాదని రాజ్యాధికారం కావాలని కేఏ పాల్ చెప్పారు. అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం దక్కాలన్నారు. తాను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకే తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని కొనలేని వాళ్ళు విశాఖను కొంటారా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రులను తిట్టి ఇప్పుడు ఏపీని పొగుడతారా అని విమర్శించారు. దేశం మరో శ్రీలంకగా మారుతుందని పాల్ అన్నారు. కేసీఆర్ తనను చిత్రహింసలు పెట్టాలని చూస్తున్నారని, ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారని కేఏ పాల్ స్పష్టం చేశారు. అలాంటి స్టీల్ ప్లాంట్ ని ఈరోజు కేసీఆర్ గారు కొంటా అంటున్నారు. తెలంగాణ ప్రజల భూములను ఎందుకు దోచుకుంటున్నారు? ఒకటి, తెలంగాణ రైతులను ఎందుకు ఆదుకోవట్లేదు? రెండు, తెలంగాణ దళితులకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ బీసీలకు ఇస్తానని ఇవ్వలేదు? మూడు, తెలంగాణ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చేయవారు ఏంటి? తెలంగాణ ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారో దేశ ప్రజలకు తెలీదు. हमारा तेलंगाना बंगार है, सुना है, गोल है अनिकनी వచ్చి रानी हिंदी तो इधर उधर जाके बात करके लोग को क्या कर रहा है केसीआर जी?